ఈరోజు వంట ఏంటంటే చామగడ్డ మామిడికాయ పులుసు అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రము పుల్ల పుల్లగా ఉంటుంది. ఇప్పుడైతే మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చామగడ్డ మామిడికాయ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్స్ పోసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడ్డ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. కొద్దిసేపు అలాగనే వదిలేసి 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఈ లోపల ఉడకబెట్టుకున్న చామగడ్డలు తొక్కంతా తీసేసుకొని టమాటా ఎర్రగడ్డలు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. 2 మినిట్స్ మళ్ళీ అలా వదిలేయాలి. చామగడ్డల్లోకి ఉప్పు, కారం పట్టేలాగా 2 మినిట్స్ వదిలేసిన తర్వాత కొంచెం చింతపండు అండి, కొంచెం చిటికెడంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం కోసుకున్న మామిడికాయ ముక్కలన్నీ అయితే వేసేసుకుంటున్నాను నేను. కొంచెం టేస్ట్ కోసం చింతపండు రసం వేస్తామండి, అంతేను. మామిడికాయ మొత్తం వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. మామిడికాయను కొంచెం మెత్తగిలేదాకా ఉంచుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత తింటేయండి ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది. చామగడ్డ మామిడికాయ పులుసు అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చామగడ్డల్ని. ఇప్పుడైతే నేను గిన్నెలోకి సర్వ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.